తెచ్చుకుంటూ ధ్యానంలో ఉన్న పెద్దలకు మనం ఎంచుకున్న సబ్జెక్టు నాగేశ్వర గారి వ్యాఖ్యలు దుమారం. దానికి సంబంధించిన సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పిన విధానం అంతా చూస్తే ఆయన మీద చాలా గౌరవం ఉంది అందరికీ కూడా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన మంచిగా విశ్లేషణ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన జర్నలిజం హెడ్ గా పనిచేశారు. ఆయన ద్వారా వేలాది మంది విద్యార్థులు జర్నలిజం ఫీల్డ్ లో కూడా ప్రవేశించారు. చాలా మంది శిష్యులు కూడా ఉన్నారు. ఆయన ప్రొఫెసర్ గా చాలా మంచి పేరు గడించారు. ఆయన ఎందుకో తెలియదు కానీ మరి వ్యాఖ్యలు అంతా చూస్తే కలిగితే యాక్చువల్గా మామూలుగా గుంటూరులోనో విజయవాడలోనో అరుగుల మీద కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను జగన్ ఏదో లోపలించమన్నాడంట, చంద్రబాబు పవన్ వెళ్ళి అడిగాడంట, అది కాదన్నారంట, ఇట్లా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఊసిపోక కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు జనరల్గా. సో ఆ స్థాయిలో ప్రొఫెసర్ నాగేశ్వర గారి మాటలు నాకు అనిపించింది. ఏంటంటే ఆయన ఒక ప్రొఫెసర్గా చెప్పాలంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అక్కడికి వెళ్ళి అమిత్ షా గారిని అడిగారని అసలు ఎట్లా అడుగుతారనేది ప్రొఫెసర్ గారికి రావాలి కదా ఆలోచన. అంటే సుప్రీంకోర్టులో జగన్ గారి మీద కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన బెయిల్ మీద 12 ఏళ్ల నుంచి ఉన్నారు. అంటే అమిత్ షా గారు ఫోన్ చేసి చెప్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈయన జైలు వేసేస్తారా? ఇదేదో అవగాహన లేని వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఒక ప్రొఫెసర్గా ఒక రాజ్యాంగం ఏం చెప్తోంది, హోంశాఖ మంత్రి ఏం చేయాలి, హోంశాఖ మంత్రిని కలవంగానే జగన్ లాంటి వాళ్ళని కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా అని లోపలేసేస్తారు. ఆయన చెప్పిన సారాంశం అదే కదా. అది ఎలా కుదురుతుంది, అసలు లాజిక్ ఎలా అందుతుంది అనేది అర్థం కావట్లేదు. ఆయన కోర్ కమిటీలో చెప్పారంటున్నారు, బాగానే ఉంది. ఆ కోర్ కమిటీలో ఆయన కలిసిన వాళ్ళలో ముగ్గురులో ఒకరు ఈరోజు జనసేన పొలిటికల్ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు బయటకు వచ్చి చెప్పారు, అసలు మేము అలా మాట్లాడలేదు అమిత్ షా గారితో, మేము ఎవరు మా కమిటీ అనేది అలా కూడా చర్చించలేదు అనేది క్లియర్ కట్గా చెప్పారు. ఇంకే స్పందించాల్సింది ఎవరంటే అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు. క్లియర్ కట్గా ఆయన చెప్పిన తర్వాత అది ఎలా సాధ్యం అసలు? అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కించపరుస్తున్నట్ట, లేకపోతే అమిత్ షా గారు తలుచుకుంటే ఎవరినైనా జైల్లో వేసేస్తారనే ఒక సంకేతాలు ప్రజాబాహుల్యానికి నాగేశ్వర గారు చెప్పదలిచారా? అంటే మనది రాజకీయం లేకపోతే సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా పొల్యూటెడ్ అయిపోయి